పుష్ప సినిమా పార్ట్ 2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షోస్ ఒక రోజు ముందే వేసిన కారణంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కారణంగా సదరు సినిమాలోని నటించిన హీరో అల్లు అర్జున్ని బాధ్యుడిని చేస్తూ తాజాగా నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమ నుండి ఎంతోమంది ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండించడం జరిగింది. ఇక అరెస్ట్ అయిన అల్లు అర్జున్ తాజాగా జైలు నుండి విడుదలై మీడియాతో ముచ్చటించడం జరిగింది. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని, చట్టాన్ని గౌరవించి జైలుకు వెళ్లాలని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని అన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనలో ఒక ప్రాణం కోల్పోవడం తనని ఇప్పటికీ బాధిస్తోందని అన్నారు. కాగా జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. ఇకపోతే ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ని చూసి భార్య స్నేహారెడ్డి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో భార్య బిడ్డలను హత్తుకుని అల్లు అర్జున్ వారిని ఓదార్చడం జరిగింది. చంచల్గూడ నుండి ఉదయమే విడుదలైన అల్లు అర్జున్ జైలు వెనుకాల గేటు నుంచి బయటకు వెళ్లారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని అక్కడ నుండి తన మామ ఇంటికి వెళ్లాడు. ఇక శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉన్నట్టు సమాచారం. బెయిల్ పత్రాలు సకాలంలో అందకపోవడంతో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై BNS 105, 118 ఆఫ్ 1 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.